మీనానైతే ఇంక ప్రభావతి దొంగతనం చేసిందని చెప్పి అన్నట్టుగా తనను ఇంట్లో నుంచి అయితే నానా మాటలు అడిగేటప్పటికి ఇంక తనైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇంక వెళ్ళి తన పని తను చేసుకుంటూ డెలివరీ ఇవ్వాలని వెళ్తే ఈ లోపల ఇంకా బాలు అయితే వస్తాడు. ఇంక వచ్చిన తర్వాత మీనా ఎక్కడ అని చెప్పానంటే ఇంక ప్రభావతి అయితే తను ఎంత పని చేసిందని నీకు తెలుసా, తను 2 లక్షలు దొంగతనం చేసింది అని అంటే ఇంక తల్లిని కూడా చూడను నేను ఇంకా అని ఇంక ప్రభావతి మీదకే ఫైర్ అవుతాడు. నా భార్య గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు నువ్వు, అయినా 40 లక్షలు ఇంటి కాగితాలు తాకబెట్టి పెట్టి మోసం చేసిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. కానీ నా భార్య తన నగలు కూడా మీరు అమ్మేసినా ఒక్క మాట కూడా మాట్లాడకుండా తను అలాగే సైలెంట్గా ఉంది. అట్లాంటిది ఇప్పుడు 2 లక్షలు తీసేసిందని చెప్పని అంటావా? అసలు నీకు 2 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి అది చెప్పు. అయినా నువ్వు చేసిన మోసం గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా అని ఇంకా రివర్స్ ప్రభావతి మీదకే ఇంకా మాట్లాడతాడు. ఇంకా అలాంటప్పటికి సత్యం అయితే అయినా నీకు ప్రభావతి నీకు 2 లక్షలు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పంటే వచ్చాయి నాకు ఎలాగోలా వచ్చాయి, ఇప్పుడు మీకు అవన్నీ చెప్పాలా నేను, నా 2 లక్షలు డబ్బులు తీసేసింది అదే నాకు తెచ్చివ్వాలి అని చెప్పిన ప్రభావతి అంటే నా మీనా దొరకాలి, తర్వాత మిమ్మల్ని అందరి పని ఒక్కసారిగా చూస్తానని ఇంకా మీనాను వెతుక్కుంటూ అయితే బాలు వెళ్తాడు. ఇంకా మీనానైతే ఇంకా రౌడీల చేత గుణ అయితే కిడ్నాప్ చేపిస్తాడు. చేపించి నీ దగ్గర నుంచి కూడా నేను డబ్బులు తీసుకోవాలి, ఇప్పుడు బాలు అంత ఇది చేశాడు కదా అని చెప్పి అన్నట్టుగా మీనాను కిడ్నాప్ చేసి బాలుకి అయితే ఫోన్ చేపిస్తాడు. చేసేటప్పటికి ఇంకా మీనాను కిడ్నాప్ చేసేటప్పుడు ఒక 2 ముసలి వాళ్ళు అయితే వాళ్ళు చూసి బాబు ఒక అమ్మాయిని రౌడీలు కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారంటే ఎటు పక్క వెళ్తున్నారంటే ఇంకా అటు పక్క అని చెప్పేటప్పుడు ఇంకా మీనాను కాపాడుకుంటాడు.